ఎమ్మెల్యేలు ఎందుకు రాలే, వచ్చిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడతలేను నేను, రాని ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నా. అక్కడ చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా లేడు. ఓకే, ఒకసారి చూద్దాం, వివరాల్లోకి వెళ్దాము. నిన్న మరి ఇక్కడ తొందర పడద్దు, నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు, నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో భేటీ, రైల్ రోకో కేసుపై హైకోర్టు స్టే, కేసీఆర్ పాల్గొన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్య, విద్యుత్ కమిషన్ చెల్లదు, నోటీసులన్నీ కొట్టేయండి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం కేసీఆర్, విచారణకు రండి, కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నోటీస్, వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం. సో ఇక్కడ చూసినట్టయితే మీకు నేను ఇబ్బందులు పెట్టినా మీ జోలికి రానివ్వను, ఏం కానివ్వను, ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉన్నది, అద్భుతమైనటువంటి ప్లాన్ ఉన్నది, ఒక నెల రోజులు టైం పడుతుంది, వీలైతే నెల రోజుల ముందే చెప్తా కదేందో. అంటే ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు పోకుండా కాపాడుకోవడానికా, లేకపోతే నిజంగానే కేసీఆర్ సైలెంట్ వెనకాల ఇంకేమైనా వాయిలెంట్ యాంగిల్ ఉందా, ఇంకేమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా అనేది కూడా ఒక రకమైనటువంటి మనము ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఈయన ధైర్యం ఏంది, కేసీఆర్ ధైర్యం ఏంది? ఒక పక్క అసెంబ్లీలో మొత్తం ఓడిపోయినరు, 39కి పరిమితమైనరు. ఇక చెప్పాలంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ కన్నా చాలా బెటర్, అక్కడ మరి ఘోరంగా ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయినటువంటి వ్యక్తి. ఓకే, ఇక్కడ సరే జగన్కి కేసీఆర్కి పోలికన అది కాదు, కానీ పక్కన పెడితే ఇక్కడ ఈయన మెల్లమెల్లగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము, పార్టీలకి మారుతూ ఉన్నారు. ఎవరైతే అత్యంత సన్నిహితులుగా కేసీఆర్ నమ్మిండో వాళ్ళే వెనుపోటు ఓడిసి వెళ్ళిపోయాడు. సో మిగతా క్యాడర్ని అంతా మాట్లాడాలంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు, కానీ ఇప్పుడు హుట్టిన సమీక్ష పెట్టేసి మీకు నేనున్నా, త్వరలో ఒక ప్రకటన చేస్తున్నా, సో ఆ ప్రకటన ద్వారా మీకు చాలా ఏమంటారు, మీకు ఎటువంటి సమస్య నేను రానివ్వను, ఒక మంచి ప్రణాళిక ఉంది అని చెప్తున్నారు. ఆయన క్యాడర్ని కాపాడుకోవడానికి ఉట్టి మాటలు చెప్తున్నారా, లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి నిజంగానే ఏదైనా వ్యూహాలు పన్నబోతున్నారా? మరి ఆయన ధైర్యం ఏందనేది అర్థమవుతలేదు. కానీ లోక్సభలో మొత్తం 0 అయిపోయింది. 36% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 16% ఓట్ బ్యాంక్ మాత్రమే మిగిలింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ 16% ఓట్ బ్యాంకే మిగిలింది కాబట్టి మళ్ళీ దీని తర్వాత పరిస్థితి ఏంది, ఇంకొన్ని రోజుల గిది కూడా మరుగున పడిపోయే ప్రమాదం ఉన్నది. సో మొత్తము క్యాడర్ అంతా కూడా పోయే ప్రమాదం ఉంది. ఇక ఒక పక్క చూసుకున్నట్టయితే సోషల్ మీడియా వారియర్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పోతే పోయిండ్రు సార్, వాళ్ళ మధ్యలో వచ్చిర్రు, మధ్యలోనే వెళ్ళిపోయిండ్రు, కానీ మేము కార్యకర్తలు మీకోసమే ఉన్నామని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం, నెల రోజులు ఆగమన్నాడు కదా, సో నెల రోజుల తర్వాత మరి కేసీఆర్ ప్లాన్ ఏంటి, కేసీఆర్ ఎజెండా ఏంది, ఆయన ధైర్యం ఏంది, ఇంకా ఏ హోప్ ఉందని చెప్పి వీళ్ళందరినీ కూడా ఆపుతా ఉన్నాడు, లేకపోతే ఉట్టి కబుర్లు మాత్రమే చెప్తా ఉన్నారా, లేకపోతే ఇంకెవరితో అన్న మంతనాలు జరుపుతూ ఉన్నారా? ఒకవైపు చంద్రబాబు నాయుడుతో కూడా కొన్ని విషయాలు మాట్లాడబోతున్నారు అని చెప్పి కూడా టాక్ నడుస్తూ ఉన్నది. చంద్రబాబు గెలవద్దని కోరుకున్న వ్యక్తులలో ఈ కేసీఆర్ గారు ఒకరు, కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకరు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడిని వీళ్ళందరూ కాకవట్టడం జరుగుతూ ఉంది, పొగడ్డం జరుగుతూ ఉంది. ఆంధ్రాని చూసి నేర్చుకో, బాబుని చూసి నేర్చుకో అని చెప్పి ఒకటే పొగుడుతూ ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు అక్కడ గెలవడము, కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించడము, మరి ఈయన కూడా అటువైపు చూసి ఏవో మంతనాలు జరుపుతున్నట్టు కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మరి వేచి చూద్దాం, ఇంకొన్ని రోజులు ఆగితే మరి ఈయన ప్రణాళిక ఏంది, ఈయన ధైర్యం ఏంది, లేకపోతే ఏదైనా పార్టీతో మళ్ళా పొత్తు పెట్టుకోబోతున్నారా, ఆ పొత్తుతో ఆ పార్టీకి సపోర్ట్ ఇవ్వబోతున్నారా అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ పొత్తు పెట్టుకున్నట్టయితే ఎప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్ష పార్టీలే, అంటే బీజేపీకి అసలైన శత్రువు కాంగ్రెస్సే, కాంగ్రెస్కి అసలైనటువంటి శత్రువు బీజేపీయే. ఈ రెండింటికి నేషనల్ పార్టీస్ వేరే ఏది కూడా కాంపిటీషన్లో లేదు. అయితే రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే, ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉన్నది ఇప్పుడు, సో కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం.
సో ఒక మంచి వ్యక్తి శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ బాబు గారు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్లో మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తులకు కొన్ని బాధ్యతలు ఇవ్వకుండా మరి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొలాప్స్ అయింది. ఇంకొంతమంది సీనియర్ నాయకులను కూడా కాంగ్రెస్ కరెక్ట్గా వాళ్ళ తెలివితేటలను కానీ వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్స్ని కానీ వాడుకోలేకపోతుంది. దీనికి కారణం ఇద్దరు, ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళిద్దరే పార్టీని ముందుండి నడిపిస్తున్నట్టు, వీళ్ళిద్దరే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నట్టు, వీళ్ళిద్దరే అన్ని బిల్స్ అని చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టు, లేకపోతే వయా మెగా కృష్ణారెడ్డి దాకా పనులు చేస్తున్నట్టు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా డమ్మీలుగానే సైలెంట్గానే కనబడతా ఉన్నారు. మరి ఫ్యూచర్లో ఎప్పటికైనా తెలంగాణలో మళ్ళా ఇప్పుడు ఈ పార్టీ అధికారాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పి పొట్టు తిడుతూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి పదే చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు అయితే ఉండవు. సో ఖచ్చితంగా గ్రౌండ్లో ఏం జరుగుతుందో అది నిక్కచ్చిగా మేము బల్లగుద్ది చెప్తాం. సో ఇక్కడ గ్రౌండ్లో మొత్తం కూడా కాంగ్రెస్ని పొట్టు తిడుతుర్రు. అడ్మినిస్ట్రేషన్ అసలు ఉందా, ఊడిందా, అసలు ఎవడు వాళ్ళు ఇస్తున్నాడు అడ్మినిస్ట్రేషను, మరి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏం రావట్లే, ముసలోళ్ళకి ముఖ్యంగా పెన్షన్ రావట్లే, డిఏలు ఇవన్నీ కూడా వస్తలేవు అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో ఫ్యూచర్లో నేషనల్ పార్టీ తెలంగాణలో రావాలన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలన్నా ఏదో ఒక పార్టీతో బీఆర్ఎస్ అనేది పొత్తు పెట్టుకోవాలి. మనకున్నటువంటి ఒక అంటే మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్లోకి రావాలన్నా ఫస్ట్ ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో, మండల అధ్యక్షులు ఉన్నారో, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇంకా పార్టీని పట్టుకొని వేలాడుతున్నారో వాళ్ళందరినీ మార్చేసి ఉడుకు రక్తాలు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసేటోళ్ళని అధ్యక్షులుగా కేసీఆర్ గారు నియమించి సో కొట్లాడేటోళ్ళని ముందుకు తీసుకెళ్ళి మళ్ళా రానున్న 5 ఏళ్ల కాలంలో ఒక నేషనల్ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ నాకు డౌటే కొడుతుంది కొంచెం, ఈ బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తోంది. కేంద్రంలో పరిస్థితులు రానున్న కాలంలో ఈ పార్టీకే కేంద్రంలో సీట్స్ అన్ని కూడా తగ్గిపోతూ వచ్చినాయి. అంటే బీజేపీ పార్టీకి సీట్లు వాళ్ళు 400 అన్నారు, బట్ వాళ్ళు ఊహించినంత రాలేదు, చాలా టెన్షన్ పడ్డారు. మొత్తానికి ముచ్చటగా మూడోసారి మన మోడీ గారు మరి ప్రధానమంత్రి అయినరు, అందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. కానీ 4వసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందనేది చెప్పలేము. కానీ తెలంగాణలో మాత్రం మన పరిస్థితులు చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు ఎవరైతే అధ్యక్షుల మీద బీజేపీ పార్టీ అధ్యక్షుడి మీద అది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే కొన్ని కొట్లాటలు అవుతా ఉన్నాయి బీజేపీలో. ఇక్కడ బీజేపీ గట్టి నిర్ణయం తీసుకోవాలి. రానున్న కాలంలో బీజేపీ కనుక ఒక మంచి అధ్యక్షుడిని పెట్టుకొని గట్టిగా పోరాడితే కేంద్రంలో బీజేపీ ఉన్నా లేకున్నా తెలంగాణలో ఆల్రెడీ బీఆర్ఎస్ పాలన చూసిరు, కాంగ్రెస్ది చూస్తున్నారు కాబట్టి ఇక ప్రజలు మళ్ళీ నమ్మేది బీజేపీని. సో మరి ఈ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా ఎవరిదో ఒక సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలా. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ వాదులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అంటే రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే. సో ఈ సినారియోస్ అన్నీ చూస్తూ ఉంటే మరి ఈయన కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంది, ఆయన ఏ కోణంలో ఆలోచిస్తున్నాడు, లేకపోతే ఎవరితో అన్నా పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలు ఉన్నారా, ఎవరితో అన్న రాయబారాలు పంపిస్తున్నారా. సో ఇటువంటివి లేదా ఆయన ఇప్పుడు ఒకవైపు కాళేశ్వరం ఉచ్చు బిగించుకుంది, మరోవైపు ఎలక్ట్రిసిటీ ఉచ్చు బిగించుకుంది, మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, ఈ 3-4 ధరణి ఒకవైపు. సో ఇవన్నీ కూడా 4 వైపులా ఎటు తిరిగినా కొన్ని కేసులు కనబడతా ఉన్నాయి. మరి రమ్మంటా ఉన్నారు, ఏకంగా కమిటీ నుంచి మీరే